Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం శ్రావణ శుక్రవారం లేదా పండగలకి 5 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ముందుగా మనం ఫస్ట్ టైప్ ప్రసాదం పొంగల్ అంటే పరవన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోండి. అలాగే దానిలోకి కొద్దిగా పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి దీనిలోకి ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకొని మిల్క్ చక్కగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉంది. సో ఒక 10 మినిట్స్ మిల్క్ బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు మిల్క్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనము సోక్ చేసి పెట్టుకున్నాం కదా, సో బియ్యం పెసరపప్పు ఈ విధంగా ఉన్నాయి 15 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి సోక్ చేసి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని యాడ్ చేసేద్దాము. సో ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. రైస్, పెసరపప్పు, మిల్క్ మొత్తం మిక్స్ అవ్వాలి. సో ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము. ఈ పాకంకి 1/2 కేజీ బెల్లం తీసుకొని స్మాష్ చేసుకోండి. ఇది పూర్ణాల్లోకి అలాగే పొంగల్లోకి రెండిట్లోకి మీకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలంటే బెల్లం కొద్దిగా ఎక్కువ తీసుకోండి. మేము స్వీట్ తక్కువ తింటాము. సో మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి స్మాష్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని దానిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి. థిక్ పాకం అక్కర్లేదు, ఈ విధంగా పాకం పట్టుకుంటే చాలు. సో ఈ పాకాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని చక్కగా స్ట్రెయిన్ చేసుకున్న పాకాన్ని ఈ విధంగా పొంగల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా, పూర్తిగా మొత్తం మిక్స్ అయ్యేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక బాండీలోకి గీని యాడ్ చేసుకొని దానిలోకి కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేద్దాము పొంగల్లోకి అన్నమాట. సో ఇప్పుడు జీడిపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేద్దాము. సో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని జీడిపప్పు, కిస్మిస్ రెండు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము, లేకపోతే డైరెక్ట్గా పొంగల్లోకి యాడ్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు పొంగల్లోకి యాడ్ చేసేద్దాము. సో ఇవి యాడ్ చేసిన తర్వాత పొంగల్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనిలోకి క్రష్ చేసుకున్న ఇలాచీ లేదా ఇలాచీ పౌడర్ ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, అమ్మవారికి ఒక ఫస్ట్ టైప్ ప్రసాదం రెడీ అయిపోయింది. దట్ ఈస్ పొంగల్ అంటే పరవన్నం. సో పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా ఒక సైడ్కి పెట్టుకుందాము నీట్గా. సో పొంగల్ ఇప్పుడు గీ దీని మీద ఒకసారి యాడ్ చేసుకుందాము మంచిగా, ఒక 1/2 స్పూన్ గీ. సెకండ్ ప్రసాదం. సో ఇప్పుడు శనగలు ఒక బౌల్ తీసుకొని దానిలోకి శనగల్ని యాడ్ చేసుకొని శనగల్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్తో ఒకసారి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటిని స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ సోక్ చేసుకోవాలన్నమాట. సోక్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేస్తే సెకండ్ టైప్ ప్రసాదం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్. సో ఇప్పుడు మనము పూర్ణాల పైపూత పిండికి సోక్ చేస్తున్నాము. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల మినపప్పుని యాడ్ చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. సో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 అవర్స్ లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సో సోక్ చేశాక ఈ విధంగా ఉంది. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మినపప్పు అలాగే రైస్ని దీనిలోకి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీనిలోకి
ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ పిండి మొత్తాన్ని కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. సో పిండి అయితే ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో ఇప్పుడు మనం పూర్ణాల్లోకి లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు శనగపప్పుని యాడ్ చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 1 అవర్ సోక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం శనగపప్పుని కుక్ చేసుకుందాము. సోక్ చేయాలి, కుక్ కూడా చేయాలి, రెండూ చేయాలి. సో శనగపప్పు మొత్తం చక్కగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, శనగపప్పు అయితే మంచిగా కుక్ అయిపోయింది. సో కుక్ అయిపోయిన దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకుంటే ఈజీగా స్మాష్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట. సో స్మాష్ చేసుకున్న ఈ శనగపప్పులోకి ముందుగా మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పొంగల్లోకి అలాగే పరమాన్నంలోకి. సో అది దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. చెప్తున్నానండి, మీకు స్వీట్నెస్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి ఎక్కువగానే. సో ఇది యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని మిక్స్ చేసుకొని దానిలోకి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. దానిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని కుక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ విధంగా వాటిని చల్లారిన తర్వాత కొద్దిగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుందాము పూర్ణాలు వేయడం కోసం. బాండీ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా లోపల స్టఫింగ్, దాన్ని పిండిలోకి ఇలాగా కోట్ చేసుకొని ఆ కోట్ చేసుకున్న పూర్ణాలని చక్కగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఫ్రై అయ్యేదాకా 2 sides తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, పూర్ణాలు రెడీ అయిపోయాయి. సో రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మనం 4th టైప్ ప్రసాదం కుక్ చేసేద్దాము. సో పూర్ణాలకి మనం పైపూత పిండి రెడీ చేసాం కదండి, దాన్ని పునుగుల్లా వేసేసుకుందాం అన్నమాట. సో ఇది మళ్ళీ ఒక మంచి ఐడియా. సో ఈ విధంగా అయితే 4th టైప్ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. పునుగుల్ని ఈ విధంగా వేసేసుకోండి ఆయిల్లోకి. సో చూస్తున్నారు కదా, పునుగుల్ని ఈ విధంగా డ్రాప్ చేసుకొని 2 sides తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత చక్కగా ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాము. స్ట్రైనర్లోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా స్ట్రైన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక జల్లెడ గరిట అంటారు, సో అలా ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం గారెల పిండిని తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు మినపప్పుని యాడ్ చేసుకొని వాష్ చేసుకొని సోక్ చేసుకోండి. ఒక 5 hours లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. సోక్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని సోక్ అయిన మినపప్పు అలాగే పచ్చిమిర్చి అలాగే అల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సో మిక్సీ పట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం గారెలు అయితే వేసేసుకుందాము. దానిలోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి పిండిలోకి మిక్సీ వేసేటప్పుడు. అలాగే ఇప్పుడు మనము గారెలు వేసుకుందాము. సో ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీదకి పిండిని ఈ విధంగా పెట్టుకొని గారెలు వేసేయండి. సో మేము గారెలు వేస్తూ ఉంటాము. ఈలోపు మీరు వెళ్ళి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈలోపు గారెలు కూడా రెడీ అయిపోయాయి. గారెలు 2 sides కాల్చుకుంటూ కుక్ చేసేసుకున్నాము. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు గారెలు కూడా రెడీ అయిపోయాయి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాము. సో మా పూజ అయితే అయిపోయింది. 5 రకాల ప్రసాదాలతో మా పూజ అయితే సూపర్ డూపర్గా ఫినిష్ అయింది. సో అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామన్నమాట. సో మరికొన్ని ప్రసాదాల కోసం, మరికొన్ని వంటకాల కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్రసాదాలు ఉన్నాయి, ఆ వీడియో లింక్స్ ఇస్తాము, ఒకసారి వెళ్ళి చూసేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.